కోడి మాంసం మరియు గుడ్లు గురించి మీరు తెలుసుకోవాల్సిన వాస్తవాలను చదవండి. ఆ తర్వాత మీ స్వంత నిర్ణయం తీసుకోండి. పూర్తిగా ఉడికించిన కోడి మాంసం లేదా గుడ్లు తినడం ద్వారా బ్లడ్ ఫ్లూ వైరస్ H5N1 ఎప్పటికీ మానవులకు సంక్రమించదు. భారతీయ ఆహార పదార్థాలు వండే విధానంలో 70 డిగ్రీల సెల్సియస్ ఆపై ఉష్ణోగ్రతతో ఉడికించబడుతుంది. తద్వారా బ్లడ్ ఫ్లూ వైరస్ నశిస్తుంది. WHO OIE ప్రకారం బ్లడ్ ఫ్లూ వ్యాధి ప్రబలిన సందర్భంలో కోడి మాంసం మరియు గుడ్లను పూర్తిగా ఉడికించడం, శుభ్రతలు పాటించిన ఎడల వాటిని నిరభ్యంతరంగా తినవచ్చు. పచ్చి గుడ్లను ఉడకని కోడి మాంసాన్ని తినకండి. ఇప్పుడు ప్రస్తుతం మామూలుగా గతంలో అయితే పచ్చిగుడ్లు తినవచ్చు, తాగొచ్చు కూడా. కానీ ప్రస్తుతం బ్లడ్ ఫ్లూ ఉన్నది కాబట్టి ఉడకని గుడ్లను, పచ్చిగుడ్లను, పచ్చికోడి మాంసాన్ని ఎట్లా తింటాం కానీ పచ్చికోడి మాంసాన్ని తినకండి అంటాను. ఇక మనం వండుకునే అది ఎట్లుంటుంది అనేది కూడా రాసుకొచ్చింది. భారతీయ వంటకపు విధానంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు, ఏ ఉష్ణోగ్రతలో మనం వండుతామంటే ఫ్రై చేయడానికట్ట 150 డిగ్రీల సెల్సియస్ ఆ పైన, బాయిల్డ్ ఎగ్కి కనీసం 100 డిగ్రీల సెల్సియస్, ఇక ఆమ్లెట్కు 150 డిగ్రీల సెల్సియస్, బేకింగ్ ఇక 130 డిగ్రీల సెల్సియస్ ఆ పైన, తందూరు 240 డిగ్రీల సెల్సియస్ ఆ పైన, కర్రీ కనీసం 140 డిగ్రీల సెల్సియస్ ఆ పైన. ఇక ప్రజా శ్రేయస్సు దృష్ట్యా జారీ చేసిన వారు పశుసంవర్ధక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్. సత్య వీళ్ళ పుణ్యం. తింటే బతుకుతే మన పుణ్యం, అది మన అదృష్టం అనుకోవచ్చు. ఇట్లా పురుగులు కనబడతానేట వండితే, ఇట్లా పురుగులు మెసిలినట్టుగా కనబడతానేట. అయితే ఆ పురుగులు చచ్చిపోతాయి. కానీ చచ్చిపోయిన పురుగులను తినాలన్నా ఎట్లా ఉంటుంది కదా. వాడు ఇది బొద్దింకలని ఎంచుకున్నట్టు చైనోడు, బొద్దింకలు, ఎలుకలు, అదేంటి ఆ తేళ్ళు, పాములు ఎంచుకున్నట్టు మన బతుకు గీడికి వచ్చింది. ఓ రోగం కాకపోతే ఓ రోగం వస్తాండే. ఏం బతుకుతాం? ఓ రోగం కాకపోతే ఓ రోగమే. ఒక్క రోగమాను.